హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. సో ఈరోజు వీడియో ఏంటి లైన్లో చూపిస్తాను అనుకున్నామా, ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశానండి. మా పిన్ని వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే సో అలా ముందు రోజులు ఇలా అంతా మొత్తం క్లీన్ చేసామండి. సో అదే వీడియో ఇది కంటిన్యూషను. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేసామో సో అదే చూడండి. మా అమ్మాయి చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో. సో అలా చేయాలంట అండి, ఇది మాప్ పెట్టాలంట. సో అదైతే చెప్తుంది. అండ్ ఇంకొకటి చాటలు ఉంటే అలా కలర్ అయితే వేస్తున్నామండి. సో కొంచెం పాత పడింటే సో కొంచెం ఫంక్షన్ టైంలో అలానే వేసుకుంటారు కదండి. సో మీరు కూడా అలానే వేసుకుంటారు. ఒకసారి కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ కదా ఛానల్ లైక్ ద బటన్ అండి. సో నా ఛానల్లో మా అమ్మాయి ఉంటుందండి. సో మా అమ్మాయి ఎందుకంటే నేను మా అమ్మాయి వచ్చాము. సో అలా జోకులు వేసుకుంటామండి. సో మా అమ్మాయి ఛానల్ కూడా ఉంటుందండి, కివి పూర్ణిమ. సో వితౌట్ స్పేస్ కివి పూర్ణిమ, KIVPURNIMA. సో ఒకసారి తన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి. చిల్డ్రన్స్ ఓన్లీ అమ్మాయి గురించి ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదండి, మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో ఇలా అయితే వర్క్ స్టార్ట్ చేసామండి. సో ఇలా అయితే చాట్లు వేసి ఆరబెట్టాము. సో ఒక 1 డే 2 డే ఆరాలి కదా, అది ఫంక్షన్కి ఒక 2 days టైం ఉందండి, ఒక 3 days అలా. సో అందుకే అలా కలర్ వేసి అయితే ఆరబెడుతున్నాము. అది చూడండి మమ్మీ వాళ్ళ మామతో ఇలా, పెద్ద మామతో ఎలా గొడవ పడుతుందో. సో వాళ్ళ మామ పనిష్మెంట్ ఇచ్చారు. సో ఏదో అడిచిందండి, కారుపై నిలబెట్టాడు. సో బాగా అడిచిందండి. సో ఆ సౌండ్ అయితే తీసేసాను. చూడండి కాలనీ ఎంత బాగుందో. సో ఫస్ట్ వీడియోలో కూడా అలానే చెప్పాను, చాలా బాగా నచ్చిందండి. సో కాలనీ అంతా మిస్ ఒకసారి వీడియో అయితే తీస్తానులేండి. ఈ వీడియోలో మేబీ ఉండొచ్చు, లాంగ్ వీడియోలలో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఒకసారి చూడండి ఛానల్ ఓపెన్ చేసి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏదైనా సజెషన్ ఇవ్వండి, ఇదే అదే అని. సో అదండి, ఒకసారి అయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఇంట్లో క్లీన్ చేస్తుంటే మా బాబాయ్ పాత కాయిన్స్, పాత నోట్స్ అయితే చూపించారండి. సో ఒకసారి సపరేట్ వీడియో అయితే తీసాను, ఒకసారి అప్లోడ్ చేస్తానులేండి. 1 రూపీ, 10 రూపాయి, పావులా అవేవో ఉంటాయి కదండి, 5 పైసలు అవి. సో ఇది 1 రూపీ నోటు. సో అవన్నీ ఇది వీడియో తీసాను సపరేట్గా. సో మీకు అదైతే సపరేట్గా అప్లోడ్ చేస్తానులేండి. సో అదే చూడండి, 5 పైసలు. సో ఇది మిడ్ నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఎందుకంటే పగలు డిస్టర్బెన్స్ ఉంటుందండి మీకోసము. సో ఓన్లీ వాయిస్ ఓవరే ఉంటుందండి. సో ఆన్ మ్యూజిక్ అండి. సో ఎప్పుడైనా మనం మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో మీకు ఏదైనా మీన్స్ ఏదైనా నాకు సజెషన్ ఇవ్వచ్చండి. సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అయితే తీసుకుంటాను. సో ఇది చూడండి 20 పైసా. సో 90, 88, 90, 78 అలా ఉన్నాయండి. ఇయర్స్ కూడా నేను ఆల్రెడీ చేశాను, ఆ వాయిస్ కూడా మీకు ఇస్తానులేండి. సో చాలా గ్రేట్ కదండి, బాబాయ్ బాగా దాచిపెట్టుకున్నారు. సో మనమైతే పట్టించుకొని పడేస్తాము. సో మా అమ్మగారు కూడా ఇట్లానే మీన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టినారండి. సో అవి ఉన్నాయో లేదో చూడాలి, మా ఇంట్లో కూడా ఒకసారి చూసినప్పుడు మీకైతే వీడియో షేర్ చేస్తాను. సో మీరు కూడా అలా మీ ఇంట్లో ఏమన్నా ఉంటే మీ అమ్మ వాళ్ళు మీరు దాచిపెట్టింటే ఒకసారి నాకు కామెంట్ చేయండి విన్నాయని వీడియో చూసిన తర్వాత. సో చూడండి మా అమ్మాయి టీవీ సైలెంట్గా చూస్తుంది. ఇది తన ఛానల్ అప్లోడ్ చేస్తారులేండి. సో పిల్లలు అదే కదండి, మనం పని చేసుకున్నట్టు చూడడమే అదే కావాల్సింది. సో మళ్ళీ నేను మా బాబాయ్ మా అమ్మాయి అయితే గోరండా కోసుకోవడానికి అయితే వెళ్ళాము. సో ఫెస్టివల్ ఫంక్షన్ అంటే మనకు అదే కదండి, ఆడవాళ్ళకు కలర్ఫుల్గా ఉండాలని. సో ఆ గోరంట కూడా బాగా కనపడిందండి. చూడండి ఒకసారి షార్ట్ వీడియోలో ఉంటుంది, మీకు కనపడుతుంది చూడండి. మా అమ్మ ఏడుస్తూ ఉందండి, అందుకే వాళ్ళ తాతయ్య ఉండలాగా నాకు తీసుకెళ్ళిపోయారు. గోరంట కానీ పొద్దు నుంచి ఏడుస్తుంది. సో ఇదెందుకు గోలని వాళ్ళ తాతయ్య పిలుచుకొని అయితే వెళ్ళారు. సో మొత్తానికైతే తను అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది గోరంట కోసిన తర్వాత. చూడండి ఎంత హ్యాపీగా వెళ్తుందో తీసుకొని. పిల్లలు వాళ్ళకి నచ్చిన పని చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, అంతే కదండి, మీ పిల్లలు కూడా అంతే కదండి. సో ఎవరైనా అంతే. సో అదే అండి. సో ఈ వీడియోలో మా అమ్మ అయితే కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే తను నా అమ్మడి ఎప్పుడు ఉంటుందండి. సో కొత్త ప్లేస్ కదా, నాతోనే ఉంది. సో ఇలా అయితే గోరంటాకు తీసుకుని వెళ్ళామండి ఇంటికి. చూడండి ఒక బుట్ట కోసుకెళ్ళాము, ఎంతమందో పెట్టుకుంటారని, బట్ ఎవరు పెట్టుకోలేదు. నేను మా అమ్మాయి మా అవ్వగారు మీన్స్ మా పిన్ని పెట్టుకున్నారు. చూడండి వాళ్ళ మామ వాళ్ళ ఫొటోస్ అయితే చూస్తుంది, చిన్నప్పుడు ఫొటోస్ మనకు చెప్తుంది పెద్ద మామ చిన్న మామ అని. చాలా యాక్టివ్ అండి మా అమ్మాయి. నాకు చెప్తాను ఎవరమ్మా నాకు చెప్పని.
సో అది ఇలా అయితే టీవీ చూస్తూ పని అయితే స్టార్ట్ చేసాము. సో కొంచెం టైం దొరికితే ఇలా గోరంటాకు అయితే వలిచానండి. సో నా వచ్చిన తర్వాత అది ఎప్పుడెప్పుడు వలిచి పెట్టుకోవాలన్నట్టుగా ఉంది. సో నైట్ అయితేనే బాగుంటుంది కదా. సో చూడండి అది కూడా షార్ట్ పెట్టాలండి, ఇంత గోరంటాకు కోసుకొచ్చానని. సో అదే అండి. సో చూడండి మా అత్తగారు బాగా ముచ్చట్లు చెప్పింది. సో నెక్స్ట్ డే న్యూ ఇయర్ స్టార్ట్ అయిందండి, మీన్స్ December 31st నైట్ అది. సో మార్నింగ్ టైం ఉండదని ఆ రోజు మొత్తం ఊడ్చేసేసుకున్నామండి. ఊడ్చేసుకొని కల్లా పెట్టేసుకున్నాము. ముగ్గు మార్నింగ్ వేయచ్చండి. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చలిగా ఉంటుంది కదా, కుదరదని సో అలా నైటే వేసేసాము. కలర్ వేస్తే ఆ కలరే వేరు కదా. సో అదే అండి. సో ముగ్గు కూడా మీకు వీడియో చూపిస్తానులేండి. సో అందరికీ బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మన వాళ్ళందరికీ. సో నేను ఇలా చూడండి గడపకు కలర్ కూడా వేసామండి. సో కొద్దిసేపు అయితే వేసాను, తర్వాత మా తమ్ముడు వేసాడండి, పెద్దమ్ముడు. అంతైతే అవ్వలేదు ఎందుకంటే మా అమ్మాయి డిస్టర్బ్ చేస్తుందండి. అలా కొద్దిసేపు అయితే వేసాను. చాలా కలర్ఫుల్గా ఉంది. మామూలుగా కలర్ కొట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో. అంతే కదండి, మీరు కూడా ఇలానే ఫాలో అయ్యారా? సో మనము డైలీ పసుపు అయినా అప్లై చేసుకోవచ్చండి మామూలుగా మనము వారాలు చేసినప్పుడు. సో ఇలా కలర్ కొట్టైనా కానీ మనం పసుపు అప్లై చేసుకోవచ్చండి. సో ఎందుకంటే గడప కొంచెం సరిగా లేదు కదా ముందుది. సో అందుకే మేమైతే రిస్క్ అయితే తీసుకున్నాము. పొద్దున్న వచ్చాను గడపని చూస్తాం కదండి, అందుకే కొంచెం మనం నీట్గా పెట్టుకోవాలి. సో నైట్ చూడండి ఎంత టైం అయిందో. సో ఆ టైంలో కూడా నా ఫంక్షన్ టైంలో పని చేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత గోరంటాకు అయితే రెడీ చేశారండి. ఆ వీడియో అయితే తీయలేకపోయాను. మా అమ్మాయి చూడండి ఫస్ట్ కాళ్ళకు చేతులు అలా పెట్టేసుకుంటుంది, అలా కడిగేసుకుంటుందండి మా అమ్మాయి. వెరైటీ. వితిన్ 5 minutesలోనే కడిగేస్తుందండి. ఎందుకంటే గిలిగిలి పెడుతుందంట అండి. గిలిగిలి అంటే ఏం చెప్పాలి మీకు, అదేమంటారు, కదలికలు కనపడతాయంట అండి. అదేదో కదులుతుందమ్మా అంట అది గోరంటాకు పెట్టుకున్న తర్వాత. అలా చేతికి లెఫ్ట్ హ్యాండ్కి అలా పెట్టేస్తుంది, అలా కడిగేస్తుంది. రైట్ హ్యాండ్కి అలా పెట్టేస్తుంది, అలా కడిగేస్తుంది. కాళ్ళకి కూడా అంతే అండి, వెరైటీ. ఎర్లీ మార్నింగ్ నుంచి జస్ట్ ఏదో మేము ఒక మాట అన్నామండి గోరెంటాకు అని. సో మమ్మల్ని చావగొట్టిందండి. ఆ గోరెంటాకు తెచ్చి ఒలిచి ఇప్పుడు నైట్ వరకు నేను భరించాను అమ్మాయిని. అమ్మ గోరెంటాకు అని. బామ్మో ఎంత పిచ్చో. సో అన్నీ చేసిన తర్వాత కూడా జస్ట్ అలా పెట్టి అలా కడిగేసిందండి. సో అదైతే ఫన్నీ జోకు. అది నేను లైవ్లో ఫేస్ చేశాను. సో మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారు, అందరి పిల్లలు ఇలా ఉంటారో నాకైతే ఐడియా లేదండి. అమ్మో మా అమ్మాయి అయితే చావగొట్టిందండి గోరెంటాకు అని. ఒక పక్క వర్క్, ఒక పక్క కొత్త ప్లేస్. సో మనం ఎంతలా చేసినా ఎలా రిసీవ్ చేసుకుంటాం అనే టెన్షన్. తను కొత్త ప్లేస్లో ఉన్నానే అలా, చిన్నపిల్లలు కదండి. సో వాళ్ళు ఏం చేసినా మనకు ముద్దే. సో మీకు కొంచెం ఫన్నీగా ఉంటుందని ఈ విషయం కొంచెం ఎక్కువ డిస్కషన్ చేశాను అంతే. మళ్ళీ బాగా పెట్టించుకుంటుందండి, వెంటనే కడిగేస్తుంది. చూడండి కిస్ ఇస్తుంది మీ అందరికీ, చూసే వాళ్ళందరికీ. బాగా పెట్టించుకుంటుందండి, బట్ వెంటనే కడిగేసింది. సో అది మా పిన్ని గారు కూడా పెట్టేసుకుంటున్నారండి. సో మాతో లేట్ అవుతుందండి, నా తల్లి పిల్లది అవ్వదని. చూడండి మా పిన్ని ఎంత బాగా పెట్టేసుకుందో. సో అది కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలండి. మా పిన్ని చెప్తున్నారండి వీడియోస్ చూడండి అని. సో ముగ్గు అయితే స్టార్ట్ చేసాం మార్నింగ్. సో మీరు కూడా ఏ ముగ్గు వేసారో ఒకసారి షేర్ చేయండి. సో నా ముగ్గు అయితే అదే అండి. 2025 హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ బిలేటెడ్గా అందరికీ వన్స్ అగైన్ అండి. సో ఈ సంవత్సరమైనా మీరు అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా జరగాలని వీడియో పరంగా అయితే కోరుకుంటున్నానండి. సో న్యూ ఇయర్ రోజు నేను కొంచెం బిజీగా ఉండి, సో అందుకే నేను రెడీ మీకేం విషయం చెప్పలేదండి. సో అందుకే వీడియో పరంగా అయితే చెప్తున్నాను. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ
నా కొత్త సంవత్సరం రిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. సో అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. సో మా అమ్మాయిని రెడీ చేశానండి. సో తన ఛానల్లో తను తప్పదు కదా పిల్లలందరికీ. సో అది అలవాటు నేర్పాలి. కొత్త సంవత్సరము ప్రతి ఒక్కరు కొత్త డ్రెస్ వేసుకొని సో వాళ్ళకు ఒక మూమెంట్ అనేది మనం నేర్పించాలండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నగారు మాకు నేర్పించారు అలా. సో మేమైతే ఫాలో అయ్యాము. సో జస్ట్ నాకు ఎందుకు ఇయర్ కుదరలేదు. సో నా కొరకు మా అమ్మాయి ద్వారా అయితే తెచ్చాను చూడండి. వీడియో షూట్ ఫోటో షూట్ అయితే జరిగింది మా అమ్మాయికి ఏ రోజు. సో తన ఛానల్ కూడా ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి, కివి పూర్ణిమ. సో మా అమ్మాయి చూడండి ఏదో వాళ్ళ చిన్న మా అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చారు. మళ్ళీ మా అమ్మగారు ఐస్ క్రీమ్ స్నాక్స్ అన్నీ తెస్తుంటారండి. మా అమ్మగారు ఇద్దరు, పెద్దమ్మ చిన్నమ్మ తను తినేటట్టుగా. అన్నీ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఆ బిజీగా ఉంటాం కదా. సో ఈ వీడియోలో కొంచెం మా అమ్మాయిది ఎక్కువ ఉంటుందండి. సో మీకు నచ్చితే చూడండి, లేకపోతే ఫార్వర్డ్ చేసేసుకోండి. సో ఇది ఈ అమ్మాయి అండి, అమ్మాయి పేరు నాకు ఐడియా లేదు. సో లచ్చక్క ప్రబలిక లచ్చక్క ఛానల్ అయితే ఉంటుందండి. అమ్మాయి అక్క వాళ్ళ కూతురికి మగవేషకం డ్యాన్స్లో ఉంటుంది కదండి, ఈ అమ్మాయి అండి అమ్మాయి. సో ఆ వెంచర్లోనే ఉంటారు వాళ్ళు. సో ప్రబలిక అక్క గారు కూడా ఉంటారండి. సో ఆ ఛానల్ అక్క వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది, అది చూసే వాళ్ళకు బాగా ఫాలో అయ్యే వాళ్ళకు. సో నేను ఒకసారి అయితే షేర్ చేస్తానులేండి టైం వచ్చినప్పుడు. సో చెస్ గేమ్ కూడా ఇంటి పక్కల వాళ్ళు చూపించానండి. సో ఆ రోజు నైట్ ఎవరైనా మూవీ చూసామండి. సో నేనైతే లైక్ ఏమంటారు థియేటర్కి అయితే వెళ్ళాలని చూశానండి. సో మా అమ్మాయి చిన్న అమ్మాయి కదా, మూవీస్ అయితే చూడనివ్వదు. తను వదిలిపెట్టి నాకు సినిమా చూడాలనిపించలేదు. సో అలా అమరాన్ చూడండి 10 అయింది టైం కూడా మీకు చూపించాను. సామరన్ మూవీ అయితే చూశాను నేను, మా పెద్దమ్ముడు, మా అత్తయ్య అందరం చూసామండి. మా పిన్ని పడుకున్నారు. సో మేమందరం అయితే మూవీ చూసాము. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది మూవీ. సో అదండి ఆ రోజు అయితే గడిచిపోయింది. నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే మాకు మీన్స్ ఫంక్షన్ అండి. సో ఆ రోజు లాస్ట్ ఆ రోజు గడుస్తున్న ఫంక్షన్ అండి. సో ఆ రోజు అన్నీ రెడీ చేసాం, మసాలా ఐటమ్స్, పప్పులు, లైక్ ధనియాలు, చెక్క, లవంగం అన్నీ మిక్సీ పెట్టుకున్నామండి, వేయించుకొని నువ్వులు. సో మటన్ చికెన్ కదండి. సో యాటల్ ఫంక్షన్ అండి, మీరేమంటారో బోనాల ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ అండి. సో అందుకే మసాలా అయితే రెడీ చేసాము మొత్తం. సో మా అమ్మాయి చూడండి వాళ్ళ మామతో పాటు బయటికి వెళ్తుంది. అలా మిక్సీ బట్టి కొద్దిసేపు కూర్చున్నామని నేను మా అత్త ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. సో మా అమ్మాయి వెళ్తూ ఉంటుంది. సో తన ఛానల్ కోసం తీసి మీకు కూడా కొంచెం అలా యాడ్ చేశాను అంతే వీడియోస్. హేమంత్ అండి. సో అబ్బాయి మా తమ్ముడు నేను అబ్బాయి నాకు ఈ వీడియోలల్లా తీసింది. సో థ్యాంక్స్ ఫర్ హేమంత్ అండి వీడియో పరంగా. చూడండి అప్పుడు బయటికి వెళ్ళి స్నాక్స్ అయితే తెచ్చుకుంది అబ్బాయి అండి, నాకు ఈ వీడియోస్ అలా తీసింది. ఎందుకంటే ఫంక్షన్ అందరి దగ్గరికి వెళ్ళి నేను వీడియోస్ తీయలేను కదా, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. చూడండి ఎన్ని స్నాక్స్ తెచ్చుకుందో. ఇంత వేరుశనగ పప్పు, నువ్వులు, చెక్క, లవంగా అన్నీ మిక్సీ పెట్టుకున్నామని అందరు చేశారులేండి. సో నేను కొంచెం కనిపించే విధంగా వీడియోస్ అయితే చేయాలని కనపడాలి కదా. మరి యాక్టింగ్ కోసం అయితే నేను ఆ వీడియో తీయలేదండి, అవన్నీ నేనైతే పట్టాను నిజంగా. చూడండి చెక్క, లవంగం. మీరు కూడా మీ ఫంక్షన్ టైంలో ఇలానే చేశారా? సో మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. సో అలా అయితే కొంచెం కలర్ అయితే వేసానండి, కొంచెం ఈ టెన్షన్ లైఫ్కు వైట్ హెయిర్ అయితే వచ్చింది. సో మా తమ్ముడు అయితే తెచ్చిచ్చాడు. సో మా వదిన అండి, మా వదిన గారు. సో మా వదిన పెట్టిందండి. సో ఈ వీడియో తీసి హేమంత్ వాళ్ళ అమ్మగారు బాగా చూసుకున్నారండి. మీన్స్ అందరం బాగా హెల్ప్ చేసుకున్నాం ఒకరికొకరము ఫంక్షన్లో. మా అమ్మ ఏదో ముచ్చట్లు చెప్తుంది చూడండి, ఏంది ఇలా చేస్తుంది మా అమ్మకని వింతగా చూస్తుంది. సో నెక్స్ట్ తెలుసు కదండి, అల్లం పేస్ట్ అయితే ఖచ్చితంగా రెడీ చేయాలి, గోంగూర కాంబినేషను. సో పచ్చిమిర్చి అన్ని సరుకులు అయితే ఇంటికి వచ్చాయండి చిన్న చిన్నగా. సో అలా కలర్ పెట్టేసుకొని కొద్దిసేపు అయితే వర్క్ చేశాను, మొత్తం క్లీన్ చేసుకున్నాము. మా పిన్ని గారు ఉన్నారండి. సో అందరం కలిసి చెప్తున్నారండి ఇవి చేయండి అని, అన్నీ రెడీ చేసేయాలని. చూడండి మా అమ్మాయి ఉన్నదన్నే పట్టుకొని కూర్చోంటుందండి, కొత్త ప్లేస్ అని, అందరు కొత్త వాళ్ళని. సో మా పిన్ని గారు అయితే మా కోసం వంట చేస్తున్నారండి. ఆకుకూర పప్పు అయితే చేశారు. మా చిన్న అంత మొత్తం పూజ చేశారు చూడండి.
సో అదే అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు పిన్ని అని. బాగుంది కదండి ఇల్లు మోడలు, నాకైతే బాగా నచ్చింది. సో మా ఇంటి దగ్గర కూడా మా ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేని త్వరలో చూపిస్తాను. హేమంత్ తింటున్నారండి. సో తర్వాత ఫ్రెష్ అప్ అయ్యానండి. సో బయటికి వెళ్ళాలి, కొంచెం చిన్న వర్క్ ఉందండి. సో నెక్స్ట్ డే ఫంక్షన్ కదా, మనకి ఏదో ఒకటి కావాల్సి వస్తాయి కదా. సో రెడీ అయ్యాను బయటికి వెళ్ళాలని. సో గొంగూర అయితే వెళ్తున్నాము ఇప్పుడు టీవీ చూసుకుంటూ. మా అత్తగారు చూడండి మా ముచ్చట్లు చెప్తుంది మా అత్తగారు. ఇవి నా వెనక దాక్కుందని జోక్ వేస్తున్నాను హేమంత్. సో మరదలు అవుతుందండి మా అమ్మాయి హేమంత్కి, అందుకే వాళ్ళ జోకులు వాళ్ళ ఆటలు వాళ్ళ మరీ సాగిపోయాయి. సో అది మొత్తం చూడండి, సరుకులు అయితే మొత్తం వచ్చేసాయి. సో అన్నీ లెక్క పెడుతున్నాము, సరిపోయా లేదని చూస్తున్నాం అన్నీ. సో బయట కూడా జరుగుతుంది. అల్లం ఇంకా అవ్వలేదండి. సో అల్లం అలా రెడీ చేస్తూ ఉన్నారు అక్కగారు, వీళ్ళంతా జేజి గారు, అన్న కూతురు, బాబాయ్ కూతురు చూడండి అందరూ అలా కూర్చున్నారు. సో మళ్ళీ పుదీనా అయితే ఒలిచామండి. ఆ స్మెల్ భరించలేక చాలామంది ఒలచలేదు. సో మేమైతే రిస్క్ తీసుకున్నాము. సో మా పిన్ని గారు కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళి వచ్చారు, ఫంక్షన్ కదా. అంతలోపు ఇవన్నీ కానిచ్చేస్తాను. మా అత్తగారు బాగా జోకులు వేస్తారండి. చూడండి అత్తగారు, మీకు ఒకసారి వీడియో చూపిస్తానులేండి. సో అలా అయితే మా పెద్దమ్మతో బయటికి అయితే వెళ్ళామండి. సో ఎలాగలా సో హైప్రెస్ అయితే ఇలా చేయించుకున్నాము. సో ముందు అవ్వలేదండి నాకు. నువ్వు మమ్మల్ని ఎవరో చూడండి అలా తీసేసుకొని అయితే వచ్చాము. సో అలా స్నాక్స్ అయితే తిన్నాం. పానీపూరి మా అమ్మాయి అడిగిందండి, మా అమ్మ పానీపూరి తిందామని. సో మొత్తానికి తినేసాము. సో వేరే వాళ్ళతో వీడియో తీపిచ్చానండి. సో అదండి, మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము ఇంకా. సో పనులన్నీ చూసుకొని ముచ్చట్లు పెట్టారు, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయి అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారండి. సో అదే అండి. సో నెక్స్ట్ ఇంకా పూలు అయితే రెడీ చేస్తున్నామండి. సో ఈవినింగ్ అలా అయింది. పూలు కావాలి కదా. సో మనం గడప మాలకు, పూజకు అండ్ చెప్పాను కదా ఆటలన్నీ మనం అలా అన్నీ కట్టి రెడీ చేసుకోవాలి. పూలు అయితే రెడీ చేస్తున్నాము. మా అక్కగారు అండి. సో అక్కగారు కూడా రెడీ చేస్తున్నారు. ఇద్దరం కలిసి అయితే రెడీ చేసాము. సో ఫంక్షన్ అంతే కదండి, నలుగురు అందరూ మాట్లాడుకుంటాం, ముచ్చట్లు మంచి చెడ్డ చెప్పుకుంటా బల్ల ఉంటుందండి. సో ఆ టైం అనేది మనము ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. సో ఎంత జాబులో ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఫంక్షన్ జరిగినప్పుడైనా కలవాలండి నలుగురితో. సో అది మనకు మనసుకి మనశ్శాంతిగా ఉంటుంది. అండ్ అలా కలుస్తూనే కదండి మంచి చెడు తెలిసేది మన పిల్లలకు. సో మనకు తెలియాలి, మన పిల్లలకు అంతకన్నా ఎక్కువ తెలియాలండి. సో అదండి. సో నా షెడ్యూల్ అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాయి. సో మనం కొంచెం అందరి కోసం అయితే స్పెండ్ చేయాలి అప్పుడప్పుడు. ఇప్పుడు అంతా బిజీ షెడ్యూల్ అన్నీ అయిపోయాయండి. సో స్వార్థపు జీవితాలు అవి ఇవి ఇంకా అన్నీ చెప్పకూడదులేండి వీడియోలలో. సో అది మాలైతే రెడీ చేస్తున్నాము ఇలా. ముచ్చట్లు చెప్పుకుంటామండి, బాగా ఏదేదో అడుగుతున్నారు.
చూడండి అట్లా మాల అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి, రెడ్ ఎల్లో. సో ఇలా అయితే మళ్ళీ విడదీసి కూడా కుట్టాము. సో ఇవి కూడా అవసరం వస్తాయని. అలా అనుకుంటున్నామండి, ఇవి ఇలా పెట్టుకుంటే బాగుంటాయి కదా అని. సో ఇప్పుడు అవి ఎవరు పెట్టుకోరు కదండి. సో పెట్టుకుంటే లుకింగ్ అయితే సూపర్ ఉంటుందండి. సో ఒకసారి ఆ వీడియోలో పెట్టుకుని అయితే చూపిస్తానులేండి. సో అదండి, ఇలా అయితే రెడీ అవుతున్నాం. ఫైనల్గా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ ఇంకా ముగ్గు ఒకటి వేయాలండి. సో ఇలా రెడీ చేసాం కదా, డే టైం కొత్తిమీర, అల్లము, వెల్లుల్లిపాయలు, పుదీనా అంతే కదా. సో అవన్నీ పొడి చేయడానికైతే పక్కన గ్రైండర్ ఉందండి. సో ఈ వెంచర్లోనే వేరే అక్క వాళ్ళ ఇంట్లో. సో ఆ వెంచర్కి అయితే తీసుకెళ్తున్నాం. ఒకరికి అయితే ఇబ్బంది అండి. సో బైకులు లేవండి. సో వాళ్ళు బిజీగా బయటికి వెళ్ళిపోయారు మగవాళ్ళందరూ. సో మేము ఖాళీగా ఉండి ఏం చేయాలని అన్నీ తీసుకెళ్తున్నామండి. సో ఇదైతే నాకు కొత్తగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే వాళ్ళతో పాటు కూడా నేను జాయిన్ అయ్యానండి. సో యాక్చువల్గా అప్పటికే పూలు అయిపోయాయి కట్టేది. సో వీడియోలోనే అండి, నేను యాక్చువల్గా డ్యాన్స్ వీడియోలో అంత హెయిర్ లూజ్ చేసుకునేది, నార్మల్గా అయితే అంత చుట్టూ జడ వేసుకుంటానండి. అప్పుడే నాకు ఫ్రీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, నాకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి జడ. సో వీడియో అయితే తీస్తున్నారండి అందరినీ. సో హేమంత్కి థ్యాంక్స్ అండి వన్స్ అగైన్, వాడి వల్లనే అండి నాకు ఎన్ని వీడియోస్ వచ్చాయి. బాగా తీసారండి పిల్లోడు. సో నేను జస్ట్ అలానే తీయమని హారిజంటల్ వర్టికల్ అని చెప్పానండి. సో ఏది తీయాలి ఏది తీయలేదు, ఆఫ్ చేయి ఆన్ చేయని కూడా నేను చెప్పలేదండి. సో అబ్బాయి బాగానే తీశాడు. సో నెక్స్ట్ వస్తాయిలేండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఇది సెకండ్ వీడియో. నెక్స్ట్ ఫంక్షన్ వీడియో, ఆ ఫంక్షన్ తర్వాత ఎలా స్పెండ్ చేసాం, ఇంటికి వచ్చామనేది. సో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత కూడా నెక్స్ట్ 2 లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇన్ బిట్వీన్ షార్ట్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి డైలీ. సో ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్ అండి. ఈవెన్ మా ఛానల్లో ముగ్గులు, బ్యూటీ టిప్స్, కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్, బ్లౌజ్ డిజైన్స్ అందరూ ఉంటాయండి. కొన్ని సో అనివార్య కారణాల వల్ల సో నాది ట్రైపాడ్ అయితే పాడైంది, ముగ్గులు తగ్గాయండి. సో హనుమాన్ వీడియోస్ కూడా ఈ మధ్య లేవు, తీస్తాను. సో 2 వీక్స్ ఊర్లో లేను కదా. సో అదండి, ఒకసారి ఛానల్ అయితే ఓపెన్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ అయితే చూసుకుని ప్లేలిస్ట్ అయితే రెడీ చేశానండి. సో అదండి వీడియో. సో ఇలా అయితే తీసుకెళ్తాను వెంచర్ వాళ్ళు అనుకుంటున్నాను, ఏంది అన్నీ ఒకటేసారి ఇలా తీసుకెళ్తున్నారండి. సో అది సో ఇలా అయితే బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. సో 10 మంది ఆడవాళ్ళు ఉంటే అదే కదండి. సో మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో మొత్తానికైతే పని కంప్లీట్ అయితే చేసేస్తాము. సో అది ఇలా అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. చూడండి ఎంత బాగుంది వెంచర్. సూపర్ కదా. ఇదైతే షార్ట్ వీడియో అయితే పెడతానులేండి, నాకైతే నచ్చింది ఇది. సో ఒక 1 మంత్ దుమ్ము దులిపేస్తానండి ఇదే వీడియోస్. మీరు బోర్ అనుకున్నా పర్లేదు, ఇదే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో నచ్చితే చూడండి మొత్తం, ఓకేనా. సో ప్రతి వీడియో వాడేసుకుంటానండి, ఎందుకంటే నాకు ఇవి మెమరీస్గా ఉంటాయి. సో నాకు దీనివల్ల డబ్బులు రాకపోయినా పర్లేదు, ఒక మెమరీ అనేది కావాలండి. ఒక 20 years తర్వాత చూసినా కూడా. సో అదండి నా ఆలోచన ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. చూడండి ఆ హ్యాపీనెస్ ఎవరికి వస్తుందండి. నవ్వు నవ్వు నవ్వు, ఎక్కడ చూసినా నవ్వుతానే ఉంటానండి. సో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి, మరి వీడియోస్ చూస్తానని మీకైతే మామూలుగా ఎక్స్ప్రెస్ చేయలేం కదా. సో అదండి వీడియో. సో ఇది ఆ మాట మా ఆపోజిట్ వాళ్ళకి చెప్పానులేండి. సో అదేంటి మ్యాటర్, అంతే, మీకు చెప్పాలని కాదు. సో అలా అయితే చెప్పానండి, ఎలా ఏంటి చేయాలో ఒకరు ఉండాలని చెప్తున్నారు అక్కగారు. సో తినండి, యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ లక్ష్మీ అక్క గారిని వాళ్ళ అమ్మాయి కూడా వర్క్ చేస్తుంది. సో అదే యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నారండి వాళ్ళ సెపరేట్ ఛానల్ కాదు. సో ఇంటి ఎదురుగా కాల్ చేస్తుంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉందండి అమ్మాయి. సో అక్క చెప్తున్నారు ఏంటి అది ఇది అని, ఎలా పట్టాలి ఎంత పట్టాలి అనేది. సో యూట్యూబ్ ఛానల్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుందండి, మా అమ్మాయికి ఉంది అమ్మాయికి ఉందని.
నలుగురు ఆడళ్ళు 10 మంది ఆడళ్ళు కలిస్తే ఇంకా మాటలు జరుగుతూనే ఉంటాయండి. సో నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా చూసుకోకుండా పోతూ ఉంటాయి. సో మామూలే. సో అదే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే చేస్తారా? సో ఎవరైనా నా ఏజ్ వాళ్ళు చూస్తూ ఉంటే మీన్స్ ఓకేనా. సో అలానే అంటారా? అలానే చేస్తారా? అంతే కదండి. సో అదే సో అక్క అడుగుతుందండి సపరేట్ పట్టాలా అంతా కంబైండ్ పట్టాలని అడుగుతుంది. సో అదండి మొత్తానికైతే అలా వాళ్ళ దగ్గర అయితే పెట్టేసి వచ్చాము. చూడండి సేమ్ మోడలు ఇండ్లు కూడా మా పిన్ని వాళ్ళ ఇండ్లు ఎట్లుందో అదే మోడలు. సో తనతే అండి ఒక వీడియో షూట్ అయితే తీసాను. తను నెక్స్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదండి తినతో. సో అప్పుడు నేను కొంచెం లచ్చక్క టీవీ అదే మీన్స్ ఆ ఛానల్ అయితే ఓపెన్ చేసి మీకు మీన్స్ స్క్రీన్ షాట్ అయినా పెడతానులేండి. వీడియోలో ఒకసారి చూడండి వాళ్ళ ఛానల్ కూడా. సో అదండి. సో ఫొటోస్ కూడా అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంటికి వచ్చామండి. సో చుట్టాలందరూ వచ్చారు కదా. పప్పు మీన్స్ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. పప్పు ఉండిందండి ఆఫ్టర్నూన్ చేసాము. సో హేమంత్ చూడండి మళ్ళీ వచ్చాయి వీడియోస్ తీసాన్ని హేమంత్ అండి. సో ఇంకొక అమ్మాయి ఎందో అనే ఒక అమ్మాయి అంటే అమ్మాయికి ఇచ్చేసాము. సో అబ్బాయిని చూపించాలని. సో మా అమ్మాయి చూడండి నేను ఆడుంటుంది 1 రూమ్ అది ఎక్కడ అనేది కాదు. సో మా వదిన గారు వెజిటేబుల్ కట్ చేస్తున్నాను. నేను పోపుకి రెడీ చేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఆవాలు. సో అదైతే జరుగుతూ ఉందండి. ఎందుకంటే అరౌండ్ 7 o'clock అలా అయింది. సో 1 hourలో అయిపోవాలి వంట. ఎందుకంటే తినేవాళ్ళు ఉంటారు కదా. చూడండి నాకు జడ బాగుంటుందా హెయిర్ లూజ్ బాగుంటుందా ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో మీరు ఏం చెప్తే అది ఫాలో అవుతాను. వదిన చెంపజడ వేసిందండి. ఈ వదిన వీడియోలో కనపడే ఆమెనే. చెంపజడ అంటే ఐడియా ఉంది కదండి. చెవుల దగ్గర తీసి మధ్యలో ఒకటి తీసి ఒక జడ అల్లి మళ్ళీ పైన ఒక జడ అల్లడం అండి. సో అదే మీరేం జడ అంటారు? అల్లెకం జడ అంటారు ఏమంటారో అదైతే చూపించలేకపోయాను మీకు. నాకు ఐడియా రాలేదు. సో వీడియో నేను చూస్తూనే చెప్తున్నాను మీకు. చూడండి అన్నీ. సో రైస్ బయట పెట్టేసామండి. ఆ గ్యాస్ మీద ఉడకడం కష్టమని. సో కడిగేసాను అలా అయితే పెట్టేస్తున్నాము. ఫంక్షన్ టైంలో దుమ్ము వంటలు ఇంకా. సో ఒక బంతి అయితే కూర్చున్నారు. మా అక్కగారు వడ్డిస్తున్నారండి అందరికీ. ముచ్చట్లు చెప్పకుండా తినేస్తున్నారండి. మా అమ్మాయి చూడండి ఎలా తిరుగుతుందో అన్నం తినకుండా ఏం తినకుండా నేను ఆడున్నాను అని. సో చూస్తున్నారండి. నేనైతే బయటికి వెళ్ళిపోయాను. వీడియో అయితే వేరే వాళ్ళు తీశారండి. అందరూ మగవాళ్ళు అయితే కూర్చున్నారు. ఫస్ట్ హేమంత్ చూడండి పైన కూర్చున్నాడు. సో ఆడవాళ్ళు అందరం బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నామని ఏంటి ఏం కదా అని. సో నేను వచ్చి కూర్చున్నాను. వెంటనే మా అమ్మాయి వస్తుంది చూడండి. నువ్వెక్కడుంటే నేనెక్కడ ఉంటాను వస్తుందండి మా అమ్మాయి ఇంకా. సో మా పిన్ని గారు కూడా వచ్చారు. మొత్తం ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నాము. ఎట్లా ఏం కదా బాగా చేసుకోవాలి. సో ఏ ఇబ్బంది జరగకూడదు తల్లి అని అన్నీ అనుకుంటూ కూర్చున్నామండి. చూడండి మా మామయ్య మా పిన్ని వాళ్ళ అన్నయ్య గారు. సో మా చిన్న తమ్ముడు చూడండి కారు వాష్ చేస్తున్నారు. రేపు తిప్పాలి కదా తెల్ల కార్లో తిప్పాలని. చూడండి మొత్తానికి మా తమ్ముడు అయితే కారు అయితే వాష్ చేశాడు. సో పొట్టేలు అయితే వచ్చేసాయండి. పొట్టేలు ఎందుకంటే ఒకరోజు రాత్రి నిద్ర చేయాలంట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే లాస్ట్ ఇదే రోజు జరిగిందండి.
సో ఫ్రైడే మనము ఫంక్షన్ ఉంది కాబట్టి గురువారం అలా తెచ్చారండి. సో అవి భయపడుతూ ఉన్నాయి. సో ఏమాత్రం జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం మనం జస్ట్ లూజ్ ఇచ్చిన తాడు తీసుకెళ్ళిపోతాయి. సో అందరూ చూస్తున్నారు ఎలా ఉన్నాయి ఇంకోతో అని. బాబాయ్, తమ్ముడు, ఇంకో బాబాయ్. అవి చూడండి ఎలా చూస్తున్నాయి, భయపడుతున్నాయి. చాలా జాగ్రత్త పట్టుకోవాలండి, ఎందుకంటే ఊరుకుంటూ వెళ్ళిపోతాయండి ఇంకా. సో అలా కట్టేస్తున్నారు ప్రస్తుతానికి. లోపల కట్టేసుకోవాలండి. ఎంత టౌన్ అయినా పల్లెటూరు కుక్కలు అయితే అలా బ్యాచ్లు పిలుచుకొసుకుంటాయండి. సో అవి చూస్తే సో మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో మేము కూడా తినేస్తున్నామండి. ఇంకా 9 o'clock అలా అయింది. సో మార్నింగ్ లేవాలి కదా. సో మనం తినడం అయిపోతే పడుకోవడం మళ్ళీ చూసుకోవచ్చండి. మా అమ్మగారు, మా జేజి గారు, మేము, అత్తయ్య గారు, అన్న వాళ్ళిద్దరు, ఇంకో జేజి గారు. అత్త అడుస్తుందని ఏంది వీడియో తీస్తానా అని. ఆయన తీస్తున్నారండి క్లోజప్ ఇస్తున్నారండి. సో నెక్స్ట్ ముగ్గు అయితే వేసేసాం. మా అక్కగారు అయితే వేసేసారండి. సో మా అక్కగారు బాగా వేస్తారండి. నా ముగ్గులు అంతగా ఉండవు, అయినా నేను ముగ్గులు వేస్తానండి ఛానల్లో మీకోసము. సో నచ్చితే చూడండి. సో ట్రైప్యాడ్ లేక ఈ మధ్య ముగ్గుల వీడియోస్ లేవు. ట్రైప్యాడ్ వస్తానే స్టార్ట్ చేస్తానండి మళ్ళీ. సో పాత వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఛానల్. వేయంగా ముగ్గు అయితే సూపర్గా వచ్చిందండి. సో మేమందరం కూర్చొని అలా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం అక్కడ. సో నెక్స్ట్ పని ఏం లేదండి, సాంబార్ అంతా తినేసాం కదా, కూర్చున్నాము. సో అలా ముగ్గు అయితే వేస్తూ ఉన్నారండి. సో ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతున్నాయి, ఇంకా ఏమన్నా కావాలా అని. సో అలా అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు పిన్ని గారు, మా తమ్ముడు, మా అత్తయ్య, జేజి గారు అందరూ. సో మేమైతే ఇలానే కూర్చున్నాం ముగ్గు దగ్గర. ఫార్వర్డ్ చేశానండి. సో ఈ ముగ్గు కూడా నేను వీడియో అయితే పెడతాను మీకు అందరికీ. సో సపరేట్గా వీడియో అయితే తీసేయాలండి. సో నా ముగ్గు వేసిన కలర్స్ అయితే వేయాలి కదా, కలర్స్ అయితే వేస్తున్నాము. చూడండి చాలా బాగుంది కదా. సో అంతా వేసినా కూడా మీరు చూడండి చాలా బాగా వచ్చిందండి. బాగా వేసారు అక్క, సూపర్గా వేసారు అసలు. ఎందుకు అన్నీ వేస్ట్ అయిపోతాయని సో అలా చూసి అయితే వేస్తున్నామండి. ఇంకా కూర్చున్నామండి. సో చూసి వేయాలి కదా, ఎందుకంటే సో ఒకటి చెప్పినట్టే వేయాలి. కలర్ విషయం అండి, ఏదంటే అది ఏనీకి ఉండదు. సో వాళ్ళ మా అక్క డైరెక్షన్ తీసుకొని వేస్తున్నామండి కలర్ అయితే. సో అదండి ఈరోజు వీడియో అయితే. సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అయితే ఛానల్ లైక్ ద బటన్ అండి. సో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానులేండి టుమారో అలా డే ఆఫ్టర్ టుమారో. సో అందరికీ గుడ్ నైట్ బై. చూడండి వన్ రూమ్లో అలా కూడా పడుకున్నామని ఇంకా ప్లేస్ లేక. సో నెక్స్ట్ అయితే ఫంక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చలో బాయ్ అందరికీ, గుడ్ నైట్, బాయ్.